అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం మటన్ ఖోర్మా చేస్తున్నాం. కానీ పర్ఫెక్ట్ ట్రెడిషనల్ వేలో మన కుండలో చేసుకుంటే దాని రుచే వేరు. యాక్చువల్గా మనం ఫాలో అయ్యే ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్ అథెంటిక్ స్టైల్లో చేయబోతున్నాము. స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీకు వీడియో నచ్చుతుంది. రెసిపీ కూడా అంతకంటే ఇష్టంగా చూస్తారు. ఎప్పుడైనా కుదిరితే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ముందుగా అయితే వీడియో మొత్తం చూడండి. ఈరోజు మనం చేస్తున్న మటన్ కర్రీ యాక్చువల్గా మటన్ ఖోర్మా ఏదైతుందో పర్ఫెక్ట్ అథెంటిక్ స్టైల్లో, అది కూడా కుండల్లో చేస్తున్నాం కాబట్టి దాని టేస్ట్ అదిరిపోతుంది. దాన్ని ఇంకా మరింత టేస్టీ చేయడం కోసం, దాని పర్ఫెక్ట్ టేస్ట్ని పిల్లలకి రుచి చూపించాలనే ఉద్దేశంతో మనం ప్యూర్ ఘీ, ఏదైతే స్వచ్ఛమైన నెయ్యి ఉందో అది దీంట్లో ఒక్కొక్క కప్పు యాడ్ చేద్దాం ఒక్కొక్క కుండలో. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ప్రతి కుండలో మనం ఒక జగ్ ఈ స్మాల్ కప్పు పెరుగు కూడా యాడ్ చేస్తున్నాము. పెరుగు యాడ్ చేసి చక్కగా కలిపేద్దాం. వేడి నెయ్యిలో మనం ఎప్పుడైతే పెరుగు వేస్తామో అప్పుడు ఇట్లా పగిలిపోవడం జరుగుతుంది. ఎన్ని బాల్స్ లాగా, అంటే ఎంత పగిలితే, ఎంత విరిగిపోతే అంత టేస్టీగా కూడా ఉంటుంది ఖోర్మా. అందుకని మనం కొంచెం నెయ్యిని వేడి కూడా చేసాము. ఒకసారి అన్నిటినీ కలుపుకుందాం అండి. అన్ని కుండల్లో మనం పెరుగుని నెయ్యితో పాటు చక్కగా కలిపేశాక దీంట్లోనే మనం కొంచెం ధనియాల పొడి, కారం, ఉప్పు యాడ్ చేద్దాం. ప్రతి కుండలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ప్రతి కుండలో మనం కారం కూడా యాడ్ చేద్దాం. వేయించిన ధనియాల పొడి, ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం తగినంత ఉప్పు యాడ్ చేద్దాం. వేయించిన జీలకర్ర పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం కొన్ని గరం మసాలాలు కూడా యాడ్ చేద్దాం. వాటన్నింటినీ ఈక్వల్ క్వాంటిటీలో ప్రతి కుండలో యాడ్ చేద్దాం. లవంగాలు, యాలకులు, పట్ట, ఇంకా బిర్యానీ ఆకు, మిరియాలు, ఇవన్నీ. పెద్ద యాలకులు, బిర్యానీ ఆకు యాడ్ చేసిన తర్వాత చిన్న యాలకులు, 4 లవంగాలు, ఒక పట్ట. ఇట్లాగే ప్రతి కుండలో మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ప్రతి దాంట్లో మనం ఒక్కొక్క పువ్వు యాడ్ చేద్దాం. యాక్చువల్గా ఎక్కువ యాడ్ చేస్తే చేదైపోతుంది. చాలా యాక్చువల్గా పవర్ఫుల్ స్మెల్ ఉంటుంది కాబట్టి దాని టేస్ట్ కూడా మారిపోతుంది. కొంచెం కొంచెం యాడ్ చేద్దాం. మటన్ యాడ్ చేసిన తర్వాత చక్కగా ఒకసారి కలిపేసి ఫ్లేమ్ మీద పెట్టేద్దాం. ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని చక్కగా క్రష్ చేసేసి ఒక్కొక్క పిడికిలి
దీంట్లో కుండల్లో యాడ్ చేద్దాం. చక్కగా కలిపేశాక వీటన్నింటిని నిప్పుల మీద ఒక గంటన్నర పాటు పెడితే నెక్స్ట్ మనకి ఏదైతే ప్రోడక్ట్ వస్తుందో ఫైనల్ అవుట్పుట్ అద్భుతంగా ఉంటుంది. పర్ఫెక్ట్ ఖోర్మా మనం ఒక గంటన్నరలో చూడబోతున్నాం. వీడియో నచ్చినట్టయితే మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీమ్ని కాంటాక్ట్ అవ్వడం కోసం contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మనం అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. నమస్తే.